నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం గౌతమి గారు రచించిన ఒక సూపర్ సస్పెన్స్ హర్రర్ స్టోరీ విందామా? ఇంకా ఒక్క గంట మాత్రమే మీకు సమయం ఉంది. ఆ తర్వాత అమావాస్య గడియలు ఆరంభమవుతాయి. ఆ తర్వాత ఇంకెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. నేనైనా ఇంకెవరైనా సరే ఈ ఒక్క గంట నా శక్తులన్నీ ఉపయోగించి ఎలాగో దీన్ని ఆపుతాను. ఆలోగా మీరు ఈ టెంకాయని ఊరి పొలిమేరలో ఉన్న అమ్మవారి గుడిలో కొట్టి ఈ విభూదిని ఆ పొలిమేరలోని చెరువులో కలిపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ఒక్కసారి పొలిమేర దాటితే ఇది మిమ్మల్ని ఇంకేమీ చేయలేదు. మీరు మరలా ఈ ఊరిలోకి అడుగు పెడితే ఇక అంతే. ఇంకొక ముఖ్య విషయం, ఆలోపు తనకున్న శక్తిని ఉపయోగించి పరోక్షంగా మీరు పొలిమేర దాటకుండా చేసే అవకాశం ఉంది. ఇది దృష్టిలో ఉంచుకొని ప్రయాణంలో వచ్చే అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళండి. ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని ఆ స్వామీజీ చెప్పడంతో వెంటనే నిద్రపోతున్న పాపను తీసుకొని వెనక సీట్లో తన ఒడిలో పడుకోబెట్టుకొని సమన్విత వెనక కూర్చుంది. హిమాంశు ముందు సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. గుండెల్లో వేగం, కారు వేగం అంతకంతకు పెరుగుతున్నాయి. అమావాస్య గడియలు ప్రారంభమయ్యే సమయం కావడంతో దారంతా కట్టిక చీకటిగా ఉంది. కారు లైట్ల వెలుతురు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. అప్పుడే హోరుగా గాలి వీయడం మొదలైంది. ఆ గాలికి చెట్లన్నీ ఊగుతూ భయంకరమైన శబ్దం మొదలైంది. గాలికి మట్టంతా సుడిగుండాల్లాగా మారి దారి కనపడటం లేదు. కారు అద్దాలు పైకి లేపింది. 2 చేతులు జోడించి ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటూ ఉంది సమన్విత. ఆ సుడిగుండాల వల్ల దారి కనపడక కారు వేగం తగ్గించాడు హిమాంశు. ఇంతలో జోరున వర్షం కురవడం స్టార్ట్ అయింది. భయంకరంగా ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఓ పక్క నక్కల అరుపులు గుండెల్లో దడని పెంచుతున్నాయి. సమన్వితకి భయం ఎక్కువైంది. గుండె వేగం పెరిగింది. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. త్వరగా పోనీవు హిమాంష్, మనకు ఎక్కువ సమయం లేదు అని అరుస్తూ ఉంది సమన్విత. ఇంతలో ఉన్నట్టుండి కారు టైర్ పంచర్ అయింది. వెంటనే కిందకి దిగి స్టెప్ని తీసి మార్చడం మొదలుపెట్టాడు హిమాంష్. కానీ ఆ కట్టిక చీకటికి ఏమీ కనపడటం లేదు. ఈలోపు సెల్ ఫోన్లోని లైట్ వెలిగించి హిమాంష్ చేతికి ఇచ్చింది సమన్విత. త్వరగా కానివ్వు హిమాంష్, నాకు చాలా భయంగా ఉంది. కనుచూపు మేర ఒక్క వాహనం కూడా లేదు. చుట్టూ దట్టమైన చెట్లు. ఈ సమయంలో కారు ఆగిపోయింది ఏంటి? ఇదంతా ఆ దెయ్యం పని అయి ఉంటుందా? ఇప్పుడు మనకేమైనా అయితే అంటున్న భార్య చేయి పట్టుకొని, నువ్వేమీ భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేసైనా నిన్ను కాపాడుకుంటాను అని హిమాంశు చెప్తుండగా ఎదురుగా ఎంతో లావుగా దృఢంగా ఉండి చూస్తేనే భయమేసే విధంగా ఉండే ఒక దున్నపోతు వేగంగా పరిగెత్తుకుంటూ తన మీదకు రావడం గమనించి వెంటనే పక్కకు జరిగాడు హిమాంష్. అది వెళ్ళి పెద్ద బండకు గుద్దుకొని ఆ బండ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయింది. మరలా పెద్దగా అరుస్తూ వెనక్కి తిరిగి రావడం గమనించి త్వరగా త్వరగా లోపలికి రా హిమాంష్, అది వచ్చేస్తుంది అని అరిచింది సమన్విత. ఒక్క నిమిషం అయిపోవస్తుంది అంటూ టైర్ మార్చే పని వేగవంతం చేశాడు హిమాంష్. ఆ దున్నపోతు సమీపిస్తుంది. 10 అడుగుల దూరం, 8 అడుగులు, 4 అడుగుల దూరం. ఒక్కసారిగా మీదకు దూకపోయింది. వెంటనే కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సమన్విత. ఉన్నట్లుండి మరలా భయంకరమైన గాలి మొదలైంది. ఇంతలోనే ఒక పెద్ద చెట్టు విరిగి పడింది కారుకి అడ్డంగా. హిమాంష్ అని అరిచింది సమన్విత. వెంటనే బ్రేక్ వేశాడు హిమాంష్. కిందకు దిగి ఆ చెట్టుని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకీ కదలడం లేదు. ఇక ఎక్కువ సమయం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని కారుని వెనక్కి తిప్పి వేరే దారికి మళ్లించాడు. ఇక 30 నిమిషాల గడువు మాత్రమే ఉంది. మళ్ళీ కారు వేగం పెంచాడు. దారి పొడవునా మలుపులు. అతి కష్టం మీద ఆ మలుపులన్నీ దాటుకుంటూ కారు ముందుకు వెళ్తూ ఉంది. మెల్లిగా కారు గ్లాస్ మీద ఎవరివో చేతి గుర్తులు పట్టడం మొదలయ్యాయి. చిన్నగా ఒకదాని తర్వాత మరొకటిగా కారు గ్లాసు మొత్తం చేతి గుర్తులతో నిండిపోయింది. ఎంత తుడిచినా పోవడం లేదు. కిందికి దిగాలంటే భయం. అయినా ఏమీ చేయలేక అలానే ముందుకు పోనిస్తున్నాడు హిమాంష్. వర్షం పెద్దదైంది. వడగండ్ల వానగా మారి
ఆ వడగండ్లు కారు మీద పడి పెద్ద పెద్దగా శబ్దం వస్తుంది. ఇంతలో ఎక్కడి నుండో ఆడపిల్ల ఏడుపు వినపడింది. చాలా భయంకరంగా ఉంది. గుండె జారిపోతుంది హిమాంశుకి. వెంటనే కారు వేగం పెంచాడు. అది ఇంకా బిగ్గరగా వినపడటం మొదలైంది. ఇదంతా అది కావాలనే చేస్తుంది అని గ్రహించి ఆగకుండా ముందుకు వెళ్తున్నాడు హిమాంష్. సమన్విత మాత్రం బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చొని ఉంది. తన 2 కళ్ళు మూసుకొని పాప చెవులకి తన చేతుల్ని అడ్డుపెట్టి ఇంకా 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అమావాస్య గడియలు మొదలవబోతున్నాయి. ఇంతలో కళ్ళు తెరిచి కారు అద్దంలో నుండి బయటకు చూసింది సమన్విత. ఒక పొడవాటి చెయ్యి రక్తంతో తడిసి ఉంది. పొడవాటి వంకర తిరిగిన గోర్లతో కారు గ్లాసు మీద పడినట్లు అనిపించి కెవ్వుమని అరిచింది సమన్విత. అయినా కారు ఆపకుండా వేగం మరింత పెంచాడు హిమాంష్. ఇదంతా ఆ దెయ్యం చేసే పని అని అనుకుంటూ. అంత గాలి వానలో కూడా తమ గుండె చప్పుడు స్పష్టంగా వినపడుతుంది. ఇక 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చి కారు ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా కారు స్టార్ట్ అవడం లేదు. దిగి అంతా పరీక్షించాడు. అంతా బాగానే ఉంది, కానీ కారు కదలడం లేదు. ఇక ఆలస్యం చేయకూడదు అని కారు దిగి కొబ్బరికాయ విభూది తన చేతిలోకి తీసుకొని సమన్విత పరిగెడుతుంటే పాపం తీసుకొని తన వెనకే హిమాంశు కూడా పరిగెడుతున్నాడు. ఇంతలో ఎవరో హిమాంశుని వెనక్కి లాగేస్తున్నట్టు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. గుడి దగ్గరకు సమీపించేసరికి అమావాస్య గడియలు ప్రారంభమయ్యాయి. అంతే, ఒక్కసారిగా తన బంధం నుండి విడిపించుకొని గట్టిగా అరుస్తూ ఆ స్వామీజీని చంపి అతని శరీరంలోకి ప్రవేశించి గుడి దగ్గరికి వచ్చింది ఆత్మ. తెల్లటి శరీరంతో నల్లటి కళ్ళు, పొడవాటి గోర్లు, జుట్టంతా విరబోసుకొని. అప్పటికే సమన్విత గుడిలో కొబ్బరికాయ కొట్టేసింది. హిమాంశు గుడి లోపలికి అడుగు పెట్టబోతుండగా మరలా వెనక్కి లాగింది ఆ దయ్యం. ఒక్క దెబ్బకి వెనక్కి ఎగిరి చెరువు దగ్గర పడ్డాడు హిమాంష్. వెంటనే తన చేతిలోని విభూది హిమాంశుకి విసరబోయింది సమన్విత. అంతలో హిమాంషు మెడని తన చేతులతో గట్టిగా పట్టుకొని పైకెత్తి గిరగిరా తిప్పుతుండగా ఆ విభూది చేయి జారి కింద పడిపోయింది. మా ఆయన్ని ఏం చేయొద్దు, దయచేసి నీకు దండం పెడతాను అంటూ ప్రాధేయపడింది సమన్విత. అవునా, అయితే నువ్వు ఆ గుడిలో నుండి బయటికి రా, నాకు కావాల్సింది నీ ప్రాణం అని అరుస్తూ తనని సమీపిస్తూ నడిచింది ఆ దెయ్యం. కానీ గుడిలోకి అడుగు పెట్టలేకపోయింది. నువ్వు బయటికి రాకుంటే నీ భర్తను చంపేస్తాను అని తన చేతి గోర్లతో హిమాంశు ముఖం పైన రక్కుతూ అతని వేళ్లను ఒక్కొక్కటిగా విరుస్తూ కింద పడేసి తన పైన కూర్చొని తన పొడవాటి గోర్లతో ఒళ్ళంతా రక్కడం మొదలుపెట్టింది. హిమాంశు మాత్రం నువ్వు అక్కడే ఉండు, బయటికి రావద్దు అంటూ అరుస్తూ ఉన్నాడు. కానీ భర్త మీద ప్రేమతో బయటికి రావాలని ఒక్కొక్క అడుగే ముందుకు వేయసాగింది. వద్దు సమన్విత, ప్లీజ్, నేను చెప్పేది విను, నువ్వు బయటికి రావద్దు అని అరుస్తూనే ఉన్నాడు హిమాంష్. ఇంతలో గుడి నుండి బయటికి వచ్చేసింది సమన్విత. వెంటనే హిమాంషుని తన కాలితో పక్కకు తన్ని సమన్విత మెడ పట్టుకుంది ఆ దెయ్యం. ఇంతలో తన చేతిలోని బిడ్డ ఏడవడం మొదలుపెట్టడంతో, ఓ, బిడ్డని కూడా కన్నావా? అయితే ముందు దీనినే చంపుతాను అని బిడ్డని సమన్విత చేతిలో నుండి లాక్కొని తన గోర్లతో పాప కంఠంలోకి గుచ్చబోయింది. అంతలో ఆగు ప్రియా అని ఎంతో ప్రేమతో పిలుస్తాడు హిమాంష్. ఆ పిలుపు విని ఒక్క క్షణం ఆగిపోయింది ఆ దెయ్యం. ఆ పిలుపు ఎంత బాగుందో! హిమాంష్, ఇంకొక్కసారి నన్ను ప్రేమగా ప్రియా అని పిలవు అని అంటుంది దెయ్యం. పిలవడమే కాదు ప్రియా, నీతో ఒక విషయం చెప్పాలి అని దగ్గరకు రాబోయాడు హిమాంష్. అది గమనించి పాప పీక గట్టిగా పట్టుకొని పైకి లేపింది. దగ్గరికి రావద్దు అని అరిచి పాప పీక పిసకపోతుండగా, నీ కన్నబిడ్డని నువ్వే చంపుకుంటావా ప్రియా అడిగాడు హిమాంష్. దాంతో ఆశ్చర్యంగా హిమాంషు వైపు చూసి, ఏంటి నువ్వు చెప్పేది? ఇది నా పాప, ఏంటి నమ్మకం? అసలు నాకు పాప పుట్టిందని నీకెవరు చెప్పారు అని అడిగింది కొంచెం ఆవేశం తగ్గించి. నేను నువ్వెంత గాఢంగా ప్రేమించుకున్నామో నీకు తెలుసు, కానీ మా ఇంట్లో మన విషయం తెలిసి నాకు వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయమైందని చెప్పి ఊరి నుండి తీసుకెళ్ళిపోయారు. ఆ విషయం నీకు ఉత్తరం రాసి చెప్పాను,
కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను మోసం చేశాను అని భావించి ఆత్మహత్య చేసుకున్నావు. ఆ తర్వాత మా వాళ్ళతో మాట్లాడి మన పెళ్ళికి ఒప్పించి మీ ఇంటికి వచ్చేసరికి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అని మీ అమ్మగారు చెప్పారు. అప్పుడే మీ అమ్మగారి చేతుల్లో ఈ బిడ్డను చూశాను. ఎవరు అని అడిగితే మన ప్రేమకి గుర్తుగా పుట్టిన పాప అని చెప్పారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, ఈ పాప నా ప్రాణం అని. తర్వాత నిన్ను తలుచుకొని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? నేను కూడా చనిపోవాలి అనుకున్నాను, కానీ మన పాప కోసం బ్రతికున్నాను. తనలోనే నిన్ను చూసుకుంటూ బతికాను. తర్వాత కొన్ని రోజుల్లోనే మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని పట్టుబట్టారు. అప్పుడే ఈ సమన్వితతో నాకు పెళ్లి జరిగింది. మొదటి రాత్రి ఆమెతో మన పాప విషయం చెప్పాను. ఎంతో ఆనందంగా పాపని నన్ను స్వీకరించింది. అది కూడా కాకుండా మన పాప కోసం తాను పిల్లల్ని కనకూడదు అని నిశ్చయించుకుంది. ఇప్పుడు చెప్పు, నీ కన్న కూతుర్ని నువ్వే చంపుకుంటావా అని అడిగాడు. చిన్నగా ఆ పాపని కిందకు దించి తనివి తీరా ముద్దులు పెట్టుకొని గుండెలకు హత్తుకొని, నన్ను క్షమించు హిమాంష్, నువ్వు నాకు దక్కలేదు అన్న కోపంలో నువ్వు కావాలని నన్ను వాడుకుని వదిలేశావు అనుకొని ఆ రోజు ఆత్మహత్య చేసుకొని పొరపాటు చేశాను. తర్వాత నువ్వు ఎప్పుడెప్పుడు ఈ ఊర్లో అడుగు పెడతావా అని ఎదురు చూశాను. ఉన్నట్టుండి ఒకరోజు నువ్వు వచ్చి నా సమాధి ఉన్న చోటనే స్థలం కొని అక్కడే ఇల్లు కట్టించుకున్నావు. తర్వాత భార్య బిడ్డతో కనబడేసరికి నాలో దాగి ఉన్న కోపం కట్టలు తెంచుకొని నిన్ను చంపేయాలన్నంత కసి పెరిగింది. అందుకే ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను. నన్ను క్షమించు అని చివరిసారిగా తన పాపని ముద్దాడి అక్కడి నుండి ఆత్మ విడిపోయి గాలిలో కలిసిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.